హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మేమైతే అపార్ట్మెంట్స్ దగ్గరకు వచ్చాము. అంటే ఇది మా ఊరికి అవుట్స్కట్స్లో ఉండిద్ది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి నేను సెకండ్ టైం అయితే వస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి. ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు కదా, 50,000కి ఒక ఫ్లాట్ అలా కొన్నవి ఇవి. ఇంకా ల్యాండ్స్ అయితే ఉంటాయి దీనికి బ్యాక్ సైడ్. అది ఇంకా ఇల్లులు కట్టుకుంటున్నారు అందులో. ఈ అపార్ట్మెంట్స్లో అయితే కొనుక్కున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. చాలామంది అయితే రెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండరు. రెంట్కు ఉండే వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇంకా మా రిలేటివ్స్ ఉంటే వచ్చాము. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలందరూ కలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. వాళ్ళకి ఇంకా ఫోన్లు కూడా అవసరం లేదు. ఒక డజన్ మంది పిల్లలు అయితే అయ్యారు. అందరు కలిసి మా పిల్లలు, బ్రదర్ వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరు చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆడుకొని ఆ డ్రింక్ ఇస్తే తాగాము. నెక్స్ట్ ఇంకా ఇంకొక బ్రదర్ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అది వెళ్ళే దారిలో ఇదంతా చూపిస్తున్నాను మీకు. చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే కలర్ని బట్టి ఒక రేట్ ఉండిద్దంట. ఒక రూమ్ వచ్చేసి ఒక అటాచ్డ్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్, కిచెన్ అయితే ఉన్నాయి. హాల్ ఒక 1000 రూపీస్కి ఒకటేమో 1500 అలా ఉన్నాయి ప్రైజెస్. ఇది ఇంకొక బ్రదర్ వాళ్ళ ఇల్లు. మా అమ్మ, పిన్ని, మా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే ఈ రూమ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూపిస్తున్నాను. చిన్న రూమ్సే అయినా పాలిష్ బండలు, ఇంకా నీట్గా అయితే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే చాలు కదా, అలా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వీళ్ళ రూమ్కి. ఇది బెడ్రూము. పిల్లలు సరదాగా అన్నీ తిప్పుతూ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఆ రోజంతా. ఇంకా వీళ్ళు కూడా డ్రింక్ ఇస్తే తాగారు. పిల్లలు ఆ రోజంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇదిగోండి, ఇంకొక బ్రదర్ అయితే ఐస్ క్రీమ్స్ అయితే ఇప్పించారు అందరికీ. ఇంకా పిల్లలకి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఉంటే చాలు కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకా ఫుల్ హ్యాపీగా అయితే ఐస్ క్రీమ్స్ అందరు తినేసాము. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరు వద్దంటారు చెప్పండి ఐస్ క్రీమ్ అంటే. ఇంకా అందరు లాగిచ్చేసాము. నెక్స్ట్ 100 ఎకరాల చెరువు పైన అపార్ట్మెంట్స్ పైకి ఎక్కితే బాగా కనిపించింది. అక్కడికైతే ఎక్కాము. ఇదిగో పైనుంచి వ్యూ అనేది ఇలా ఉంది. ఇంకా 100 ఎకరాల చెరువు అని నేను చిన్నప్పటి నుంచి విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇది అపార్ట్మెంట్స్కి వచ్చాక సెకండ్ టైం అన్నాను కదా, ఈ సెకండ్ టైము ఇలా చూడడము. చదువుకునే టైంలో అయితే ఎప్పుడు వెళ్ళడానికి కుదరలేదు. మీరెవరైనా చూసారా? కామెంట్స్లో చెప్పండి. అదే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదంతా 100 ఎకరాలు ఉంటాయని చెప్తారు, 100 ఎకరాల చెరువు అని. అంటే అది వ్యూ కనిపించేలాగా లాస్ట్ అపార్ట్మెంట్కి వచ్చి పైకి ఎక్కాము మేము, ఇది చూపించడానికి. ఇంకా పైనుంచి వ్యూ అంతా చూపిస్తున్నాను. అపార్ట్మెంట్స్ అయితే ఆ కాలనీ అనేది చాలా హ్యాపీగా ఉంది. బయట సందడిగా, పెద్దలు పిల్లలు అందరూ బయట కొట్లు కూడా చాలా పెట్టారు అంతకుముందు కంటే. ఇప్పుడు హ్యాపీగా అయితే వచ్చి ఉండొచ్చు. ఒక 1000 రూపీస్, 1500 రెంట్ కూడా బయటతో పోలిస్తే చాలా తక్కువ. అంటే ఊరికి కొంచెం దూరం ఉంది కాబట్టి ప్రైజెస్ తక్కువ ఉంది. కూడా హౌస్ ఓనర్స్ ఇక్కడ ఉండరు, వాళ్ళ ఊర్లో ఉంటారు కాబట్టి రెంట్కి ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. ఎక్కువ మంది ఇక్కడ రెంట్కు ఉండే వాళ్ళే ఉంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు అలా అయితే 1500, 1000కి హ్యాపీగా ఉండొచ్చు. పైనుంచి ఇలా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చాలా సందడిగా అయితే ఉంది. అంటే అందరు పిల్లలు బయటకు వచ్చి, పెద్ద వెహికల్స్ ఏం రావు కాబట్టి హ్యాపీగా ఆడుకోవచ్చు. లాస్ట్ అటు సైడ్ ఏమో స్థలాలు ఉన్నాయి కదా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన స్థలాలు అవి ఉన్నాయి.
ఇది నెక్స్ట్ ఇంకొక బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ముగ్గురు బ్రదర్స్ అయితే ఉన్నారు ఇటు సైడ్ మాకు తెలిసిన వాళ్ళు. ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా డ్రింక్స్, మామిడికాయలు ఇచ్చారు, అవన్నీ తిన్నాము. ఎనర్జీ కావాలి కదా తిరగటానికి. ఇంకా ఇక్కడ మా పిల్లలు చూడండి, మెట్ల దగ్గర అలా ఉయ్యాల కడితే ఊగుతున్నారు. సాయంత్రం అయితే అసలు ఎంత చల్లగా ఉందో, అసలు ఫ్యాన్ అక్కర్లేదు, బయటే కూర్చోవచ్చు చక్కగా. లాస్ట్ ఇల్లు కాబట్టి వీళ్ళది, ఏ వెహికల్స్ కూడా రావు.